అసెంబ్లీకి తనను పంపించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి సమస్య తనకు తెలుసని, అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకొస్తానని తెలిపారు. గతంలో పాలించిన కొట్టు సత్యనారాయణ నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించాడని, అభివృద్ధి అంటే ఏంటో, ఎలా ఉంటుందో చేసి ప్రజల మన్ననలు పొందుతానని చెప్తున్న బొలిశెట్టి శ్రీనివాస్తో మా అమరావతి బ్యూరో చీఫ్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ నుంచి తాడేపల్లిగూడెం నుంచి ఘన విజయం సాధించి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు చెప్పడానికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. తాడేపల్లి నియోజకవర్గానికి ఆయన ఏ విధంగా సేవలు అందించబోతా ఉన్నారు, ఆయన గెలిచినటువంటి గెలుపుకి కారణమైనటువంటి ప్రజలకి ఏ విధంగా సేవ చేయబోతున్నారు ఆయన. ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ అధినేతకు స్టాఫ్ అందరూ కూడా మా గెలుపుకి కృషి చేసినటువంటి మీ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. అదేవిధంగా మరి ఈరోజు మా తాడేపల్లి పట్టణంలో కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ నా కళ్ళతో నేను చూశాను. 500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత మా ప్రాంతంలో ఉన్న అన్ని ఇబ్బందులు కూడా ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో కనీసం డ్రైన్లు లేవు, మురికి వాడల్లో నివసిస్తూ ఉన్నారు. జగనన్న కాలువ పేరు చెప్పి అక్కడ ఎలాంటి సదుపాయం లేదు. ప్రతి పల్లెటూరులోనూ సాగునీరు తాగునీరు కరువు అవుతోంది. మరి అలాంటి సమస్యలన్నింటి నుంచి బయట తీసుకొచ్చే విధంగా రోడ్లు వేసే విధంగా గత 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు కూడా వేయలేదు. వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ కష్టాల నుంచి కడదీర్చే విధంగా మరి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులతో రోడ్లని మౌలిక సదుపాయాన్ని కల్పించడానికి శాశ్వతమైన పరిష్కారం ఆలోచించే విధంగా మరి ఇంకా మరింత బాధ్యతను ఎక్కువ మెజార్టీతో గెలిపించారు కాబట్టి నేను బాధ్యతగా స్వీకరించి మరింత బాధ్యతగా ప్రజలకు దగ్గరగా చెరువులో ఉంటానని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే గతంలో మీకు అక్కడ మంత్రిగా కూడా చేసినటువంటి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. అంతకుముందు కూడా ఏదైతే బీజేపీ తరఫున నుంచి కూడా మాణిక్యరావు గారు కూడా మంత్రి పదవి చేస్తున్నారు. అంటే వారు ఇరువురు చేయనటువంటిది పని మీరు ఏదన్నా సపరేట్గా విభిన్న రీతిలో చేయబోతా ఉన్నారు. డెఫినెట్గా మా ఊరికి కావాల్సినవన్నీ నాకు తెలుసు. అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. మెడికల్ కాలేజీకి నా టైంలో నిట్ తీసుకొచ్చాం మాణిక్యరావుతో కలిసి. ఇప్పుడు మెడికల్ కాలేజీ కూడా తీసుకొస్తాం. హార్టికల్చర్ కాలేజీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ హబ్ చేస్తాం. అక్కడ తాగునీరుకి సెకండ్ సమ్మర్ సిస్టమ్ చేయవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. నా టైంలో దాన్ని ఓపెన్ చేసాం. అది టెండర్లు పిలిచారు కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు అసముద్రైనటువంటి కొట్టు సత్యనారాయణ అవినీతిపరుడు. అతను ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించి అతను డబ్బు సంపాదన మీద జాయిన్ పెట్టాడు కాబట్టి అలాంటి పరిపాలనని జనానికి మళ్ళీ ఇంకెప్పుడు రాకుండా చూడాలనే ఆలోచనలో ప్రజలు వచ్చేసారు. ఖచ్చితంగా మరి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, కేంద్ర సహకారంతో మా ప్రాంతం అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తాం. ఏదైతే తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తమకు తెలుసునని, ప్రతి ఒక్క సమస్య పైన కూడా అలుపెరగిన పోరాటం చేస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన ఆ సమస్యలన్నింటినీ నివృత్తి చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏదైతే జనసేన పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా తనైతే కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్